ఒక వేడి వేసవి రోజున శ్రీకృష్ణదేవరాయల సభలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సభికులందరూ అసహనంతో ఉన్నారు. అప్పుడే ఆస్థాన పూజారి ప్రభు ఉజ్జయిన వనంలో చల్లటి సువాసన భరితమైన గాలిని సభలోకి తీసుకురాగలమా అని అడిగాడు. రాయలవారు ఆసక్తిగా, ఎవరైనా తీసుకురాగలిగితే 500 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. తదుపరి ఉదయం సభ సమావేశంలో సభకులందరూ ఒకరి మొక్క ఒకరు చూసుకుంటున్నారు. ఎవరైనా రాజు చెప్పిన పని చేశారేమోనని, కానీ అది అసాధ్యమని అంతా అనుకున్నారు. అంతలోనే తెనాలి రామకృష్ణుడు సభలోకి ప్రవేశించి, మహారాజా, నేను ఉజ్జయిన వనంలో గాలిని తెచ్చాను అని చెప్పాడు. రాయలవారు ఆశ్చర్యంతో ఎక్కడా అని అడిగారు. రామలింగుడు సైనికులతో విసినికర్రలు తెప్పించాడు. ఆ విసినికర్రలు అత్తరు పూయబడి నీటిలో తడపబడి ఉన్నాయి. రామలింగుడు ఆజ్ఞ మేరకు ఆ సైనికులు రాజుగారికి విసరడం మొదలుపెట్టారు. సుబాసులతో కూడిన చల్లటి గాలి సభంతా వ్యాపించింది. ఆ గాలి రాజుగారికి చల్లటి అనుభూతినిచ్చింది. తెనాలి రామ, నీ తెలివి అమోఘం. నీకు 500 వరహాలు బదులుగా 1500 వరహాలు ఇస్తున్నాను అంటూ ప్రశంసించారు. సభకులంతా రామకృష్ణుడు తెలివికి ముగ్ధులయ్యారు.